హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రక్తహీనత ప్రాబ్లం ఉంటే వచ్చే సమస్యల గురించి అయితే తెలుసుకుందాం. అంటే రక్తహీనత అంటే ఏం లేదండి, అనేమియా అంటారు లేదా బ్లడ్ తక్కువ అని కూడా అంటారు. సో ఈ అనేమియా ప్రాబ్లం అసలు అంటే బ్లడ్ తక్కువ అవడం ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఈ రక్తహీనత ఉంటే బేబీకి వచ్చే ఎఫెక్ట్ ఏంటనేది చాలామంది గర్భిణీలకు అనేది తెలీదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గర్భిణీలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రక్తహీనత అనేది ఉంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగానే ఉంటాయి. అది బేబీకి ఆఫ్టర్ డెలివరీ పుట్టిన తర్వాత ఉంటుంది, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కడుపులో పెరుగుతున్నప్పుడు కూడా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గర్భిణీ స్త్రీలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. ఒకవేళ అక్కడ కామెంట్ చేయాలంటే అక్కడ చేయండి, లేకపోతే ఎక్కడైనా చెయ్యండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ అనేది ఎందుకు తక్కువ అవుతుందో తెలుసుకుందాం. సో బ్లడ్ తక్కువ అవడానికి గల కారణం ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతారు కదా. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీ యొక్క బ్లడ్డే కదా ఒక బేబీగా ఫామ్ అవుతుంది. మీ యొక్క బ్లడ్డే బేబీగా ఫామ్ అవ్వడం వల్ల చాలా మందికి కూడా బ్లడ్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందుగానే కొంతమంది బ్లడ్ తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఇంకా బ్లడ్ తక్కువ అయిపోతుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల కూడా బ్లడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇది ప్రాబ్లమ్స్ మెయిన్ వచ్చేసరికి. అయితే ఇందులో మనకి బ్లడ్ తక్కువ అయితే కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో కనిపిస్తాయి. అవేంటో తెలుసా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బాడీ అనేది బాగా స్కిన్ డ్రై అయిపోతుంది. స్కిన్ అనేది డ్రై అవ్వడం, ఈ కళ్ళు ఇవంతా కూడా బాగా డ్రై అయిపోతాయి. అండ్ ఆల్సో ఈ పెదవులు, నోడి అంటే మనకి మౌత్ అనేది బాగా డ్రై అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఏమైనా మీకు అనేమియా ప్రాబ్లం ఉంటే, బ్లడ్ అనేది తక్కువగా ఉంటే. అలాగే బ్లడ్ తక్కువైనప్పుడు ఏంటంటే బాగా అలసిపోవడం, వీక్ అవ్వడం, సెన్సిటివ్గా బాడీ అనేది మారిపోవడం, ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి మెయిన్ రీజన్స్. మనకి ఇది వచ్చిన తర్వాత కొన్ని బేబీకి ప్రాబ్లం అనేది వస్తుంది. అదేంటో తెలుసా? కొంతమందికి ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రీమెచ్యూర్ అంటే లైక్ మనకి 7th మంత్ 8th మంత్ అలా అయిపోవడం డెలివరీ. సో అదొకటి. అండ్ ఈ బ్లడ్ అనేది తక్కువగా ఉంటే కొంతమందికి లో బర్త్ వెయిట్ అంటే తక్కువ వెయిట్తో అంటే 1.5 kg 1 kg 1700 1900 అలా పుట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అదొకటి. అండ్ బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకు ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది తక్కువగా కాకుండా మినిమం మెయింటైన్ చేయమంటారు డాక్టర్స్. ఎందుకంటే ఈ 3 కాంప్లికేషన్స్ వస్తాయి. ప్రీమెచ్యూర్ అయినా అవుతుంది డెలివరీ, లేకపోతే లో బర్త్ వెయిట్ అయినా పుడుతుంది బేబీ, అండ్ ఆల్సో బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి ప్రాబ్లమ్స్. సో ఇవి రాకుండా మీరు ఏంటంటే మంచిగా డైట్ అనేది తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్, ఐరన్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందో ఆ ఫుడ్ అనేది మీరు తీసుకుంటే బేబీని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అవుతారు. నేను కింద డిస్క్రిప్షన్లో మంచి డైట్ ఫుడ్ అనేది ఇచ్చాను, ఎలా తీసుకోవాలి అనేది. ఒకసారి ఆ వీడియోస్ అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద